హలో అందరికీ. ఇవాళైతే మేము పీక్ డిస్ట్రిక్ట్ వ్యాలీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇదైతే వచ్చేసి మేము స్టాప్ అయితే దిగేసాం హోప్ అనే ప్లేస్లో. వెదర్ అయితే చాలా మరీ బీభత్సంగా ఉంది. మరి మేము ఎలా పైకి హైకింగ్ చేయడానికి వెళ్తామో తెలీదు. బట్ లెట్స్ సీ. ఇదే ఆ ప్లేస్. ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది. సో చూస్తున్నారు కదా వెదర్ అయితే ఎలా ఉందో. ఈ వెదర్లో మౌంటైన్ క్లైంబ్ చేయడం అంటే అసలు వేరే లెవెల్. ఆ ఎక్స్పీరియన్సే అసలు చాలా బాగుంటుంది. ఆ కనిపించే మౌంటైన్సే ఇప్పుడు ఎక్కాలి మనం. సో మరి మేము దారిలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాత్రం మాకైతే ఒక ప్లేస్ అయితే కనిపించేసింది, క్యాసిల్టన్ అని. సో ఫస్ట్ మేము ఆ క్యాసిల్టన్ ఎక్కాలనుకుంటున్నాం. సో ఇదైతే క్యాసిల్టన్ ఇమేజ్. మీరు చూడండి, కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ మౌంటైన్స్ అయితే క్లైంబ్ చేయడానికి ట్రై చేద్దాం. చలో పదండి. అసలు చాలా స్లిప్పరీగా ఉంది మొత్తం అంతా ప్లేస్ కానీ. చూడండి అసలు ఈ క్యాసిల్టన్ ఆల్రెడీ మేము సగం అయితే ఎక్కేసాము. ఈ వెదర్లో అసలు ఎంత భయంగా ఉందంటే ఎక్కడ జారితే మాత్రం మేము ఎక్కడో వెళ్ళిపోయి కింద పడిపోతాము. అలాంటిది ఇంకా కష్టపడుతూ మెల్లిమెల్లిగా మొత్తానికైతే సగం అయితే ఎక్కేసాం. ఇంకా ఆ పైకి వెళ్ళాలి. అస్సలు చూస్తున్నారు కదా వెదర్ ఎలా ఉందో. నాకైతే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే చిన్న క్యాసిల్టన్ అయితే మేము ఎక్కేసాము. కనపడుతున్నది అదే ఒకప్పుడు ఎవరో రాజు అయితే ఉన్నారంట. మరి చూడండి అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇదంతా అయితే ఒకసారి మీరైతే చూడండి. ఇప్పుడు కనిపించే ఆ ఇంట్లోకి కూడా మనం వెళ్ళాలి. అందులో ఏం దాగుందో చూద్దాం ఒకసారి. అసలైన ప్లేస్ అయితే అది. ఆ వే కనిపిస్తుంది కదా, ఆ వే నుంచి మనం నడుచుకుంటూ ఆ మౌంటైన్స్ అయితే క్లైంబ్ చేయాలి. చూడండి అక్కడక్కడ పీపుల్ అయితే వెళ్తున్నారు. అలా మనం నడుచుకుంటూ ఇంకా ఆ హైయెస్ట్ పీక్ అయితే వెళ్ళాలి. సో కనిపిస్తుంది కదా అక్కడ ఆ వేలో, అక్కడ నుండి మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చాము. చూడండి అందులో కూడా వెళ్ళాము. అదైతే ఏదో స్టోర్ ఉండే. అలా అక్కడి నుంచి నడుచుకుంటూ మొత్తం ఇక్కడికైతే వచ్చేసాము. ఈ ప్లేస్ చూడండి. సో మొత్తానికి ఇది పిక్చర్ అనమాట. చూడండి. సో అది ఎక్కేసరికి అయితే మేమైతే అలసిపోయినాం అనమాట. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాము. ఇప్పుడు కనపడుతున్న ప్లేస్ ఏదైతుందో ఇది అసలైన ఎంట్రన్స్ అనమాట ఆ పీక్కి. సో చలో వెళ్దాం. ఇంకా చూడండి ఈ మ్యాప్ అయితే. ఇలాంటి కొండలు ఇప్పుడు ఇవన్నీ ఎక్కాలన్నమాట. ఆ దారి అసలు వింతగా ఉంది. ఇప్పుడు మనం ఈ దారిలో ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. అడ్డు మనకేమొస్తాయో రావో తెలీదు. ఒకవేళ వస్తే ఇంటికి ఒకటి తీసుకెళ్దాం, రాకపోతే ఇంకా సైలెంట్గా వెళ్ళిపోదాం. దారి కూడా అసలు చాలా స్లిప్పరీగా ఉంది మొత్తం, ఎందుకంటే వాన పడి ఉంది. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళి మ్యాక్స్ ఒక 1 అవర్లో ఫినిష్ చేయొచ్చు ఈ పీక్ని. సో ఇందాకనైతే మేము అక్కడ ఆ పైకి ఎక్కాం. ఆ మెట్లు కనిపిస్తున్నాయి, అక్కడి నుంచి ఎక్కి మళ్ళీ అట్లా అందరికి ఇదంతా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ టైం
ఈ ప్లేస్ నుండి అయితే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అక్కడ ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నాడు నాకు. అతను ఏదో ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఇక్కడైతే చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, మనమైతే ఆ కోన నుండి నడుచుకుంటూ వచ్చాము. సగం దూరం అయితే వచ్చేసాము అనుకుంటున్నా. ఇప్పుడైతే మేము హాఫ్ వే పీక్ డిస్ట్రిక్ట్కి అయితే వచ్చేసాము. అంటే మేము సగం దూరంలో ఉన్నాము. ఇంకా సడన్గా వెదర్ ఒక్కొక్కసారి ఒకలా వెదర్ మారిపోతుంది. మాకు ఇంకా అంటే భయం వేసేసి రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము. కంప్లీట్గా పీక్ అయితే వెళ్ళాలి అని అనుకోవట్లేదు. చూస్తున్నారు కదా, అక్కడేమో ఎండగా ఉంది. ఇంకో దగ్గరనైతే చాలా వెదర్ మొత్తము వానలు పడేటట్టుంది. అక్కడ చూడండి, అన్నీ షీప్స్ ఉన్నాయి అక్కడ. ఎలా ఉన్నాయి చూడండి ఎన్ని అనము. అందులో ఒక 2 ఎత్తుకెళ్ళినా మనం పండగ చేసుకోవచ్చు మొత్తము. కాకపోతే ఇక్కడ ఒక్కటి ఎత్తుకెళ్ళినా కేస్ బుక్ అవుతుంది. అసలు ఇళ్ళ మధ్య నుంచి ఎంత మంచిగా దారి వేసింది. The Devil's Arise స్పెషల్ ఈవెంట్స్. అసలు చూడండి, ఈ కొండల మధ్యలో కూడా ఎంత బాగా రోడ్ వేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చేసింది. అసలు ఈ హౌసెస్ మధ్యలో ఒక గుహ. వాడెవడో మనకులానే వీడియోలు తీస్తున్నాడు. డెవిల్ అర్స్ ఎట ఇందాక అరెస్ట్ అనుకున్నాం. బాగానే ఉంది ప్లేస్ మాత్రం. అసలు చూడండి, అసలు ఎంత బాగుంది. మధ్యలో నీళ్ళు కానీ, ఆ పైన కొండ. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 అవుతుంది. అండ్ ఆ కెనాల్ గేట్ అయితే క్లోజ్ చేసేసారు. మేము ఇంకా లోపలికి అయితే మా ప్రయాణాన్ని ముందుకు సాగించాం. Are you visited? No? ఇంకా మేము అలసిపోయి ఒక దగ్గర అయితే బ్రేక్ తీసుకున్నాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి అయితే నాకు అంత గుర్తులేదు. బయట బారెన్ రెస్టారెంట్ ఉండే. ఇవేవో పురాణ కాలపు ఇళ్ళల్లో బార్ రెస్టారెంట్ అంతా సెటప్ చేశారు. చూడండి, అక్కడెక్కడో 1960 దగ్గర నుంచి డేట్స్ మెన్షన్ అయ్యి ఉన్నాయి, ఇయర్స్ మెన్షన్ చేశారు. ఎంత వీలైతే అంత త్వరగా ఫుడ్ ఆర్డర్ చేసి తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే చీకటి పడుతుంది, చాలా వెదర్ డిఫికల్ట్గా ఉంటుంది. సో మళ్ళీ మేమైతే బ్యాక్ టు ది స్టేషన్కి అయితే వచ్చేసాము.